అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మన రాజ్యాంగం 26 నవంబర్ 1949 రాజ్యాంగం సంబహాల్లో నిర్వహించబడింది. 26 జనవరి 1950లో అమల్లోకి వచ్చింది. భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి ఉత్తమమైనది. ఇది సెక్యులరిజంని పరిస్థితిస్తుంది. అంటే అన్ని మతాలు ఒకటే, సమానమే. మన రాజ్యాంగం గురించి మంచి విషయం ఇదే. ఇది మతాల్లో ఆధారంగా చేయబడలేదు, మన మతాలని పక్కన పెట్టి రూపొందించింది. ఇప్పుడు మనం కొన్ని ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ నంబర్ 14 నుండి 18 వరకు మనకు 3 విషయాలపై మన యొక్క హక్కులు తెలుస్తున్నాయి. ఆర్టికల్ నంబర్ 14, చట్టం ముందు మనం అందరం ఒకటే. ఆర్టికల్ నంబర్ 15, పుట్టిన ప్రతి మనిషి ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ లింగమైనా, పుట్టిన ప్రదేశం అందరం ఒకటే, అందరం సమానమే. ఆర్టికల్ నంబర్ 16, మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా ప్రభుత్వ ఉపాధి విషయాలని ఎవరికైనా అవకాశం ఉంది. ఆర్టికల్ నంబర్ 17, అందరం ఒకటి అంటారని తరం రద్దు చేయబడలేదు, అందరం సమానమే, ఎవరికి కూడా వేరు చూపుతో చూడలేరు. ఆర్టికల్ నంబర్ 18, శీర్షికల రద్దు. పేరు చివరున తోక వాడకూడదు. ఎవరి పేరు చివరున రాజు, మహారాజు వంటి శబ్దాలు వాడలేరు. కానీ ఈరోజు మన దేశంలో అలా పరిస్థితి లేదు. మన హక్కులని హరించబడుతున్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.